దేవుని స్తోత్రం. మొదటి రోజు మన ధ్యానం ఏమిటి? మన పాయింట్ లేకపోతే మన ముఖ్యాంశం ఏకాంత వనం, ఒంటరి పోరాటం. A lonely garden and struggling alone. ఒంటరిగా ప్రభు పోరాడాడు గెత్సెమనే తోటలో, పెనుగులాడడం యాకోబులాగా కదా. అది మొదటి రోజు మనం నేర్చుకున్న సత్యం. ఏకాంత వనం, ఒంటరి పోరాటం. నిన్నటి దినాన మనం మరొక ప్రత్యేకమైన సింబాలిక్ పిక్చర్తో పాటు మన ధ్యానాన్ని కొనసాగించాం. వాట్ వాజ్ దట్? అది ఐ ఫర్గాట్. యా, ఖరీదైన పాత్ర, ఖరీదైన పాత్ర, ఎక్స్పెన్సివ్ కప్ దట్ వాస్ డ్రాంక్ బై జీసస్. క్రీస్తు ప్రభుల వారు మన కొరకు తాగినటువంటి ఆ పాత్ర, దేవుడిచ్చిన పాత్ర, దేవుడు నియమించిన పాత్ర, ప్రభు మన కోసమై మన పక్షాన తాగినటువంటి దేవుని ఉగ్రత అనే పాత్ర. ద వ్రాత్ ఆఫ్ గాడ్ అని ఇంగ్లీష్లో అంటారు. దేవుని కోపం, దుర్నీతి పైన, దుష్టత్వం పైన, పాపము పైన భగభగ మండుతూ రగిలే దేవుని కోపం అనే ఒక సబ్జెక్ట్ బైబిల్లో ఉంది. దేవుడు ప్రేమ గలవాడు, కనికరము, జాలి చూపించేవాడు ఒకవైపు. అది మరొక వైపు దేవుడు న్యాయవంతుడు, దేవుడు నీతి గలవాడు, దేవుడు పరిశుద్ధుడు. ఆయన తప్పును పాపాన్ని సహించేవాడు కాదు. దహించు అగ్ని, ఈజ్ అ కన్జ్యూమింగ్ ఫైర్ అని దేవునికి. అందుకని దేవుణ్ణి నమ్మే మనము దేవునిలో ఉండే ప్రతి కోణాన్ని కూడా అర్థం చేసుకుంటే మాత్రమే వి నో గాడ్. మనకు దేవుడు తెలుసని గుండె మీద చేయబెట్టుకొని చెప్పగలం. ఒక కోణం మాత్రమే చూసి ఒకవైపు నుండి దేవుని అర్థం చేసుకొని ప్రతిసారి కూడా ప్రతి సందర్భంలో ఏం చేసినా బారాపున్ మాఫ్ అని, దేవుడు ప్రేమగలవాడు అని ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తూ చెప్పిందే చెప్తూ ఉండడం అనేది మన అజ్ఞానానికి పరాకాష్ట. దట్ షోస్ అవర్ ఇగ్నరెన్స్ ఇన్ అవర్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్. కాబట్టి ఖరీదైన పాత్రను ప్రభు మన కొరకు తాగాడు. అది నిన్నటి దినాన మనం చూసాం. తండ్రి, నీ చిత్తమైతే నా యొద్ద నుండి పాత్ర తొలగించు, ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా. కానీ ఫైనల్గా ఆయన దాన్ని తాగాడు. తద్వారా ఇన్ రిటర్న్ ఆయన హీ డ్రాంక్ ఫ్రమ్ ది కప్ ఆఫ్ రాత్ ఆఫ్ గాడ్. దేవుని ఉగ్రత అనే పాత్ర నుండి తాను తాగి అది ఖాళీ చేసి పూర్తిగా దాన్ని ఎండిపోయేటట్టు చేసి అదే పాత్రలో రక్షణ అనే నిత్య జీవమును, నిత్య జలమును, జీవ జలమును నింపి మనకు అందించాడు. అందుకని రక్షణ పాత్ర మన చేతికి వచ్చింది. ఇఫ్ ఎ ట్రూ క్రిస్టియన్ అండర్స్టాండ్ దిస్, హీ ఆర్ షీ విల్ లివ్ ఫర్ గాడ్. ద ప్రయారిటీ విల్ బి గాడ్, నథింగ్ ఎల్స్ ఇన్ ద వరల్డ్. సో ఇఫ్ అది లేని వాళ్ళు ఎట్లానంటే అట్లా జస్ట్ దే విల్ లివ్. సో అది చూసాం. బై ద వే, నిన్న నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. వి స్కిప్ అంటే టైం లేక. మనం ప్రతి వారం నెలలో 2 సార్లు మనం చేసుకుని ప్రభు బల్ల, మనము పానము చేసే పాత్ర ఆయన రక్తము ద్వారా ఏర్పాటు చేయబడిన క్రొత్త నిబంధన అని ప్రభువే స్వయంగా చెప్పాడు. ఆ పాత్ర ఎత్తుకొని ప్రభువు దేవుని ఉగ్రత పాత్రను తాగి మనకు అందించిన పాత్ర చూడండి. రక్షణ పాత్రను అందించాడు. సంతోషంతో మనం దేవుని స్తుతించవచ్చు. ఆ రక్షణ పాత్రను చేతి పట్టుకొని దేవుని నామమును ప్రార్థన చేయవచ్చు. సెకండ్, మనం ఇన్ ఆర్డర్ టు రిమెంబర్ హిస్ గ్రేస్, హిస్ లవ్, హిస్ సాల్వేషన్, ఎవ్రీ టైమ్ we come to worship him, we celebrate the cup, we celebrate the table, we celebrate the fellowship of Christ. సో ఇన్ని విషయాలు ఉన్నాయి. మనం చెప్పుకుంటున్నది జస్ట్ పెరిఫెరల్ వే, అంటే పై పొరల్లో మాత్రమే ధ్యానం చేస్తున్నాం. 1 గంటలో ఆ అంశాన్ని, ఆ సబ్జెక్ట్ను మనం పూర్తిగా నేర్చుకోలేము. అట్లీస్ట్ మనకు కొంతవరకు అవగాహన ఆ మేరకు ఉంటే భవిష్యత్తులో దేవుని వాక్యాన్ని విన్నప్పుడు మనకు వినడానికి సులువవుతుంది. టుడే లెట్ us begin our study for today. The title is Hypocritical Kiss. Hypocritical Kiss. That means మోసపూరితమైన ముద్దు లేదా కపటమైన ముద్దు లేదా
వేషధారణతో కూడిన ముద్దు. Let us pray. Before we pray, let us read the scripture portions that tells about this subject. Luke, Gospel according to Luke, chapter 22, verses beginning from 47 and 48. Only 2 verses we will read for today's meditation. ఈ రాత్రి ధ్యానం కొరకై మనము 2 వచనాలు గత 3 రోజులుగా మనం లూకాసు వార్త 22వ అధ్యాయం నుండి చదువుతున్నాము. నిన్నటి వరకు 46వ వచనం వరకు ధ్యానం చేశాం. ఈరోజు లూకాసు వార్త 22, 47, 48 2 వచనాలు చదువుదాం. సహోదరి చదువుతారు. తర్వాత మనం ప్రార్థనతో మన ధ్యానాన్ని ప్రారంభించేద్దాం. ఎస్. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చి 12 మందిలో యూదా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసుని ముద్దు పెట్టుకున్నటకు ఆయన ఎద్దుకు రాగా, యేసు, యూదా, నీవు ముద్దు పెట్టుకుని మనిషి కుమారుని అప్పగించుచున్నావా అని వారితో అనగా. ఎస్, లెట్స్ ప్రే. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాము. మహాదేవుడు, ఘనుడవు, గొప్ప దేవుడు నాయన. మా కొరకు అలనాడు శిలువలో నీ రక్తాన్ని చిందించి నీ ప్రాణం పెట్టి మాకు రక్షణను సిద్ధం చేశావు. రక్షణ మాకు అందించావు. మేము ఎప్పుడైతే నీ అందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాపంలో ఒప్పుకున్నామో అప్పుడు మమ్మల్ని క్షమించి నీ పిల్లలుగా మమ్మల్ని అంగీకరించారు, స్వీకరించారు. తండ్రి, మీ మహాప్రేమను బట్టి మేము నేను స్తుతిస్తూ ఉన్నాము. మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నీ ప్రియ కుమారుడు సిలువకు వెళ్ళక ముందు ప్రభు ఆయన శ్రమలలో చివరి వారం, ద ప్యాషన్ వీక్ అని మేము చెప్పుకునే వారం జరిగిన కొన్ని ప్రముఖమైన సంఘటనలు, వాటి వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక పాఠాలను మేము నేర్చుకొని చూడగా మాకు సహాయం చేయండి. ఈరోజు కూడా మేము చదువుకున్న వాక్యములో నుండి మాకు కొన్ని సత్యాలు నేర్పించి తద్వారా మా ఆత్మీయ జీవితంలో మేము మరింత మెరుగుపడి నీకు దగ్గరగా జీవించి నిన్ను ప్రేమించే హృదయం కలిగిన వారమై ఉండునట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, ఈరోజు మనం చదువుకున్న వచనాలలో ఆయన ఇంకనూ మాట్లాడుతుండగా స్టిల్ హి వాజ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ గెత్సెమనే తోటలోనే ఉన్నాడు. గత 2 రోజులు ఆ తోటలో జరిగిన సంభవాలనే మనం చూస్తున్నాము. గెత్సెమనే తోట, అలాగే ఎక్స్పెన్సివ్ కప్, ఖరీదైన పాత్ర. ఇప్పుడు 3వది ముద్దును గూర్చి మనం 47, 48 ఆయన ఇంకనూ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 3 పర్యాలు ప్రార్థన చేసి ఆయన తిరిగి వచ్చి చూసినప్పుడు శిష్యులు నిద్రపోతున్నారు. వారిని మెల్లగా మందలించాడు. మీరు ఇంకనూ నిద్రపోతున్నారా? శోధనలో ప్రవేశించకున్నట్లు మీరు మెళుకోకండి. అదే దాని యొక్క లోతు పాత్రను గత రోజులు మనం నేర్చుకున్నాం. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్ డీటెయిల్. ఇప్పుడు వెన్ వి మూవ్ ఆన్ 47లో ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యూదా అనబడిన వాడు వారి కంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకున్నట్టుకు ఆయన ఎద్దుకు రాగా, యేసు, యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనిషి కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా. ఇది చాలాసార్లు మన క్రైస్తవ జీవితంలో ప్రసంగాల రూపంలో విని ఉంటాం, కానీ లోతుగా దీని గురించి ధ్యానం చేసిన సంఘాలు చాలా తక్కువ. ఎందుకలా ముద్దు పెట్టుకున్నాడు? పురుషుడు ముద్దు పెట్టుకోవడం ఏంటి? ఆయన శిష్యుల్లో ఒకడు ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టుకోవడం ఏంటి? మన కాంటెక్స్ట్లో, మన భారతీయ సంస్కృతిలో ముద్దు అనే దానికి రకరకాలైన అభిప్రాయాలు ఉన్నాయి. తర్వాత ముద్దులు పెట్టుకునే సందర్భాలు కూడా రకరకాలుగా ఉంటాయి. ముద్దులు కూడా ఇద్దరు వ్యక్తుల మధ్య నానా కారణాల కొరకు ముద్దులు పెట్టుకుంటారు. తల్లి తన బిడ్డను ముద్దు పెట్టుకుంటుంది, తల్లిదండ్రులు, దట్స్ డిఫరెంట్ థింగ్. ప్రేమికులు ముద్దు పెట్టుకుంటారు, దట్ ఈస్ ఆల్సో డిఫరెంట్ థింగ్. భార్యాభర్తలు, లీగల్గా భార్యాభర్తలైన వారు కూడా తమ ప్రేమను వ్యక్తపరచడానికి ముద్దు పెట్టుకుంటారు, దట్ ఈస్ ఆల్సో ముద్దు కేస్. ఇంకా మన సంస్కృతిలో పెద్దలను ముద్దు పెట్టుకునే సంస్కృతి మనకు లేదు, సంప్రదాయం లేదు. కానీ మొదటి శతాబ్దంలోని ఇస్రాయేలీయులు, అంటే అరౌండ్ 2000+ ఇయర్స్ బ్యాక్ పాలస్తీన్ దేశంలో ఉన్నారు. ఇప్పటికీ మనము మధ్యప్రాచ్య, మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి దేశాల వారు ఏ మతస్థులైనా వారు ఒకరినొకరు గ్రీట్ చేసుకునేటప్పుడు, ఒకరినొకరు అభినందించుకునేటప్పుడు
పలకరించుకునేటప్పుడు దే స్టిల్ ఫాలో దిస్ మెథడ్. పురుషులు, స్త్రీలు కదా. సమ్టైమ్స్ కొన్ని కల్చర్లో స్త్రీలు పురుషులు కూడా పెట్టుకుంటారు ముద్దు. ఈ ముద్దుని గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, లేకపోతే వీ మే మేక్ మిస్టేక్స్. ఓకే, ముద్దు గురించి బైబిల్లో చాలా సందర్భాల్లో రాయబడి, ముద్దు అన్న వెంటనే మనం కొంచెం ఏమంటాం, వీ ఫీల్స్ లిటిల్ ఎంబారస్, అంటే కొంచెం మనం సంకోచిస్తాం. ముద్ద మెలికలు తిరుగుతాం కొంతమంది ముద్దు అని. ముద్దుకు చాలా పెద్ద సబ్జెక్టే ఉంది. ఆ ముద్దు గురించి చెప్తే తెల్లారిపోతుంది ఆ ముద్దుల సారాంశం అంతా. కాకపోతే మన భారతీయ సంస్కృతి పద్ధతులు ఉన్నాయి, మనకు తెలుసు. ఈ రోజుల్లో పరిస్థితులు కూడా మారిపోయాయి. కానీ గ్రీక్ భాషలో క్రొత్త నిబంధన రాయడం జరిగింది, మనకు తెలుసు. గ్రీక్ భాషలో ప్రతి మాటకు పర్యాయ పదాలు ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా ప్రేమకు 4 పదాలు ప్రముఖంగా ఉంటాయి. అంటే మనలాగా ప్రేమ అనే దానికి ఒకే మాట వాడు. నేను చాలాసార్లు చెప్పాను కదా. అగపే అంటారు, ఫిలియో అంటారు, ఇరోస్ అంటారు, సోటే అంటారు. అట్లా 4 రకాలు. అంటే ఆ ప్రేమ అందరి మధ్య, అందరి నడుమ ఉండే ప్రేమ ఒకటే కాదు. ఇప్పుడు తల్లిదండ్రుల మధ్య లేక భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు కాదు కానీ భార్యాభర్తలు లేక ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ, ఒక స్త్రీ ఒక పురుషుడు వారి మధ్య ఉండే ప్రేమను ఇరోస్ అంటారు. దాని నుంచే ఎరోటిక్ అనే మాట వచ్చింది, ఉద్దీపనం అని. వి నో దట్ మన ఇన్స్టింక్ట్స్, మన శరీరం పురుషుడు స్త్రీల మధ్యలో ఇద్దరిలో ఉన్నటువంటి ఇన్స్టింక్ట్ అంటారు. అంటే భావావేశాలు అవి ప్రేమ వ్యక్తపరిచేందుకు ప్రయత్నిస్తాయి. దట్ ఈస్ నాట్ ద ప్యూర్ లవ్, దట్ ఈస్ ఓన్లీ బిట్వీన్ లవర్స్ అండ్ హస్బెండ్ అండ్ వైఫ్. ప్రేమికుల మధ్యలో, స్త్రీ పురుషుల మధ్యలో ఉండే ఇరోటిక్, ఒకరి ఎడల ఒకరికి ఉండే వాంఛ, ద డిజైర్ షోస్ ఇరోటిక్. ఇరోస్ అనే మాట వాడతారు. ఫిలియో అనే ఇంకొక మాట ఉంది గ్రీక్లో. ఇవన్నీ ఈ మాటలన్నీ కొత్త నిబంధనలు వాడారు. వివిధ సందర్భాల్లో ప్రేమను నిర్వచించేటప్పుడు ఒకే పదాన్ని వాడలేదు. తెలుగులో ప్రేమకు ప్రేమ అనేది తప్ప ఇంకేం లేదు. ఇంగ్లీష్లో అంతే, లవ్ అంతే. అందుకని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని అన్ని లవ్లు ఒకటే అనుకున్నాను. అందుకని గ్రీక్ భాష మాట్లాడారు. సో ఫిలియో అనేది ఎక్కడ? సహోదర ప్రేమ, తోబుట్టువుల మధ్య ఉండే ప్రేమ. కొన్నిసార్లు అన్న చెల్లెలు, అక్క తమ్ముడు చాలా సన్నిహితంగా ఉంటారు. దట్ డజంట్ మీన్ దట్ దే ఆర్ లవర్స్. యు ఆర్ గెటింగ్ వాట్ ఐ యామ్ సేయింగ్? తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ప్రేమ ఉంటుంది. ఎలాంటి ప్రేమ అది? ఫిలియో, బంధం, అనుబంధం, రక్త సంబంధం, మమకారం, వాత్సల్యం మొదలైన పర్యాయ పదాలు మనకున్నాయి. దట్ ఇస్ నాట్ ఇరోస్. ఆ ప్రేమ ఇరోస్ కాదు, ఎరోటిక్ కాదు, వాంఛతో ఉన్నది కాదు. ఒక ఏమంటారు దాన్ని, అఫెక్షనేట్, ఒక భావావేశంతో, ఒక మమతానురాగాలతో ముడిపడిన బంధం, దాని అఫెక్షనేట్ అంటారు. మరి రొమాంటిక్ లవ్ ఉంది, దట్ ఇస్ కాల్డ్ ఇరోస్. ఇరోస్ హ్యాస్ గాట్ రొమాంటిక్ లవ్. ప్రేమను, ఆ ప్రేమను తీసుకొచ్చి దేవుని ప్రేమకు ముడిపెట్టకూడదు. ఆ ప్రేమను తీసుకొచ్చి తల్లిదండ్రులకు లేక అన్నదమ్ములకు అక్కచెల్లెలకు మధ్యలో ఉండే అనుబంధానికి ముడిపెట్టకూడదు. మనం అన్నిటికీ ఒకటే మంత్రం. అలా చేసి కన్ఫ్యూజ్ అయిపోయి ప్రజలు ఇప్పుడు మన దేశం లాంటి దేశాలు ఇంగ్లీష్ మాట ఒకటే ఉంది. సో అందుకని ఉన్నాయి. తర్వాత ఇంకొకటి మనకు తెలుసు, అగాపే. అగాపే లవ్, అది కేవలం దేవుని హృదయంలో నుండి ప్రవహించే ప్రేమ. ఆ ప్రేమ ఆయన నమ్మిన వారు, ఆయన ప్రేమను రుచి చూసిన దేవుని ప్రజలలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. క్రొత్త నిబంధనలో ఆ ప్రేమను గురించే కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ అన్నిటినీ తాడుకును, ప్రేమ అన్నిటినీ సహించు. ఆ ప్రేమ, అందుకే అదే ప్రేమను గురించి ప్రభు పేతురుని అడిగాడు, సీమోను బార్యోనా, నీవు వీటన్నిటికంటే నన్ను ఎక్కువగా ప్రేమ, డూ యూ లవ్ మీ మోర్ దెన్ ఆల్ దీస్ థింగ్స్ అన్నాడు. యేసు ప్రభు పేతురుని అడిగాడు. అంటే ఆయన ఏం బంధువు కాదు, ఎందుకు అడిగాడు? ఆయన శిష్యుడు. He wanted to make sure that Peter is loving him with the love with agape love. Agape ప్రేమతో ప్రేమిస్తున్నావా లేదా అనేది he wanted to make sure. Come friend brother, come friend. If there is no chance, don't worry. So please attention. ఎక్కడ ఉన్నాం మనం? We are talking about
love. Different words in Greek, we have phileo, we have eros, we have mainly ఈ మూడు తరచుగా వాడబడింది బైబిల్. ఎక్కువగా వాడబడింది అగాపే. అగాపే మీరెవరో నేనెవరో తెలియదు, బట్ వీ హ్యావ్ అగాపే లవ్ బిట్వీన్ అస్. మనం అన్నదమ్ములు కాదు, అక్కచెల్లెలు కాదు, తోబుట్టులు కాదు, రక్త సంబంధులు కాదు, తల్లిదండ్రులము పిల్లలం కాదు, బట్ వీఆర్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం. బట్ ఇన్ కామన్ దేవుని ప్రజల మధ్య, సంఘములో క్రైస్తవుల మధ్య ఒకే ఒక ప్రేమ ఉంటుంది, బంధం. అది అగాపే. నిష్కల్మషమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, దేనిని ఆశించని ప్రేమ. ప్రేమ బేరం ఆడదు. నేను ఈ ప్రేమనిస్తే నువ్వు నాకేమి ఇస్తావు అంటాడు ప్రేమికుడు. ఇచ్చిపుచ్చుకునేది కాదు ప్రేమ. దీని గురించి ఒకసారి మనం ఒక కాన్ఫరెన్సే పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజులు దాని గురించి కన్ఫ్యూజన్లో ఉన్నది ప్రపంచం, యూత్. దానికి మనం క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. దట్స్ డిఫరెంట్ థింగ్. సో అందుకని యూదా ముద్దు పెట్టుకున్నాడు. దట్ వాస్ కాల్డ్, మనం ఏమని అంటున్నాం దాన్ని అంటే, ఇట్ వాస్ ఎ హిపోక్రిటికల్ కిస్ అన్నా, మోసపూరితమైన. ఆ రోజుల్లో ఇంతకుముందే చెప్పినట్లు రబ్బీలను, మత గురువులను, ఉపదేశకులను, ప్రవచనకర్తలను, వారి శిష్యగణము ఎదురుపడ్డప్పుడు వారిని గౌరవించే గుర్తుగా, యాజ్ ఎ సింబల్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ హానర్, దే యూస్ టు గ్రీట్ విత్ ఎ కిస్. Don't be confused when you read the Bible. You have to read and understand in the context of that particular passage. అది రాసిన సందర్భము, ఆ దేశపు నేపథ్యం, వారి సంస్కృతి, అవి తెలుసుకుంటేనే బైబిల్ అర్థమవుతుంది. If you try to adapt to this culture, you will confuse. You will confuse and you will take wrong step. That's what exactly happening in the Christendom today. మాలాంటి వారి మాటలు ఎవరు వింటారండి? మా ఘోష. బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎవరికి నచ్చుతుంది? ఎవరికి నచ్చినట్టు వారు చెప్తే వారికి ఇష్టపడతారు. బట్ వీఆర్ నాట్ ఫర్ దట్. మేము అలాంటి వాళ్ళం కాదు. మాలాంటి వాళ్ళు చాలా ఉన్నారు ప్రపంచంలో ఇప్పుడు కూడా. సో దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ యూదా కిస్ ఏమని చెప్పాలి? చాలా నేపథ్యం. ఆ రోజుల్లో అలా గ్రీట్ చేయడం సహజం. అందుకనే ఆయన ముందు పెట్టుకున్నాడు. అది యేసుప్రభు కొత్త కాదు, యూదా కొత్త కాదు, మిగతా శిష్యులకు కూడా కొత్త కాదు. దట్ వాజ్ కామన్ టెండెన్సీ. ఎందుకంటే కొంతకాలం, ఇప్పుడు ఈరోజు కలుసుకున్నాం, రేపు మళ్ళీ ఈరోజు అయిన తర్వాత రేపు కలిసినప్పుడు ప్రైజ్లో బ్రదర్, ప్రైజ్లో సిస్టర్, ప్రైజ్లో పాస్టర్ గారు అంటాం కదా. దట్స్ హౌ వీ గ్రీట్ ఈచ్ అదర్. ఆ రోజుల్లో అలా కాదు. దగ్గరికి వెళ్ళి ఈ వ్యక్తి కుడి చేయి ఎదుటి వ్యక్తి ఎడం భుజాన్ని పెట్టి, ఎడం చేయి తన ఎదుటి వ్యక్తి కుడి భుజాన్ని పెట్టి దగ్గరికి వెళ్ళి ఇక్కడ చీక్ పైన ముందు పెడతాడు. దాన్నే ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్లో కొంచెం మాడిఫై చేసి దాన్ని పెప్పే అంటారు. మీకు తెలుసా? ఐ యూస్ టు డూ విత్ సో మెనీ పీపుల్. ఇఫ్ సమ్మన్ కమ్స్ ఫ్రమ్ యూరోప్, యూరోపియన్ కంట్రీ ఆర్ యుఎస్, ఎందుకంటే దే ఆర్ హ్యాబిచువేటెడ్ దట్ కల్చర్. అందుకని నాకు అది ప్రాక్టీస్ అయిపోయింది. మాకున్న మిషనరీలు కొంతమంది దొరికినప్పుడు, అమెరికా నుంచి వచ్చినప్పుడు, వాళ్ళు యంగ్ కావచ్చు, లేడీస్ కావచ్చు, యా హలో ప్రైజ్ లార్డ్ అని దగ్గరికి వెళ్ళి చీక్ ఇట్లా తగులుతాం. ఇప్పటికి స్టిల్ ఐ డూ దాట్. మన స్మిత వాళ్ళు వచ్చారు న్యూయార్క్ నుంచి మన చర్చికి. అప్పుడు కార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ అది మా ప్రాక్టీస్. అది ఎందుకంటే అది మన ఇండియన్ కల్చర్లో లేకపోవచ్చు, బట్ దే డూ దాట్. దట్స్ హౌ వీ ఎక్స్ప్రెస్ అవర్ లవ్ అండ్ రెస్పెక్ట్ అండ్ అక్సెప్టెన్స్ బై డూయింగ్ దట్. పెప్పే అంటారు దాన్ని. ఐ డోంట్ నో, ఒకవేళ నేను మిస్టేక్, పిల్లలు కరెక్ట్ చేయాలి. సో ఇట్లా ఉంది. అందుకని సమ్వన్ హాస్ డిఫైన్డ్ కిస్ యాజ్ లైక్ దిస్. నేను ఐ నోట్ ఇట్ డౌన్. ఏమనిందంటే ద కాంట్రాక్షన్ ఆఫ్ ద మౌత్ డ్యూ టు ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద హార్ట్. ద కాంట్రాక్షన్ ఆఫ్ ద మౌత్ డ్యూ టు ద ఎన్లార్జ్మెంట్ ఆఫ్ హార్ట్. హౌ టు టెల్ ఇట్ ఇన్ ఇంగ్లీష్, ఇన్ తెలుగు? కాంట్రాక్షన్ అంటే సంకోచం. ముద్దు పెట్టుకునేటప్పుడు మన మూతలు ఏమవుతాయి? ఈయనం కదండి. ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్ దిస్. ముద్దు పెట్టుకునేటప్పుడు తప్పనిసరిగా వ్యాకోచం కాదు. వ్యాకోచం అంటే ఇట్లా అవ్వడం,
సంకోచం అంటే ఇది కాంట్రాస్ట్ అంటారు. సో ముద్దు పెట్టుకోవాలంటే ఎవరైనా సరే మూతి ఇలా ముడుచుకుపోవాలి, అప్పుడే అంటారు కదా. దట్ ఈస్ కాల్డ్ కాంట్రాక్షన్ అంటాడు. ద కాంట్రాక్షన్ ఆఫ్ ది మౌత్ డ్యూ టు ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది హార్ట్ అన్నారు. సో డీప్ ఇది అందరికి అర్థం కాదు, అన్ని బుర్రలకు అర్థం కాదు. ఆ ముద్దు ఎలా ఉండాలో, ఎలా ఉంటే అసలైన ముద్దో, నిష్కల్మషమైన ముద్దో చెప్పే స్టేట్మెంట్ ఇది. హృదయ వైశాల్యతను బట్టి నీ ముద్దు సంకోచం అవుతుంది. నీ మూతి, నీ పెదాలు, నీ నోరు అట్లా చెప్పవచ్చు. ఏమని? హృదయ విశాలతను బట్టి నోరు సంకోచం అవుతుంది, సంకుచితం అవుతుంది అని చెప్పుకోవచ్చు. హృదయ వైశాల్యత మన హృదయంలో అవతల వ్యక్తి పట్ల ప్రేమ ఉన్నప్పుడు we greet each other, we hug each other, we touch each other to express love. What kind of love is different subject. Okay, మా పిల్లలు పెద్దోళ్ళు, ఈ పిల్లలు తల్లులేరు, ముసలు అవుతున్నారు, ఆయన దే హగ్ మీ, దే కిస్ మీ, వాళ్ళ మమ్మీని నేను. ద సేమ్ టైం వారి పిల్లలు, నా మనవరాలు కూడా హగ్. ఒకరోజు ఈరోజు కలిసి రేపు కలిసి మళ్ళీ హగ్. వై? దట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ దేర్ లవ్. ఓకే, ఏ మాటలు ఉండవు. సో అది కూడా ఉంది. బట్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఎంత దారుణం అంటే, మనకు తెలుసు యూదా దాని నేపథ్యం ఎంత ఉందంటే, ఎందుకు దానికి మనం ఇచ్చుకున్న పేరేంటి? హిపోక్రిటికల్ ముద్దు అన్నాం. వంచనతో కూడిన, ద్రోహంతో కూడిన ముద్దు. అందుకని ద్రోహియగు యూదా అని ఉంది. తనను అప్పగించిన ద్రోహియగు యూదా అని ఉంది. యూదా ఇస్కరియోత్. చాలా విపర్యాసమైన సంగతులు కొన్ని ఉన్నాయి ప్రియులారా. సో మనము మన సమయంలో కొంచెం చూసుకున్నాం, కొన్ని వచనాలు కూడా చదవాలి. ఎప్పుడంటే, కానీ ప్రతి ముద్దు కూడా ప్రేమించే హృదయం నుండే వస్తుందని మనం చెప్పలేము. దెర్ ఇస్ నో గ్యారంటీ ఫర్ ఎవ్రీ కిస్ that comes from the mouth. We are not sure, we cannot give guarantee that has been sprouted from the loving heart. ప్రేమించే హృదయం నుండే ముద్దు వచ్చింది అని చెప్పలేము కదా. సో దానికి ఉదాహరణ, తిరుగులేని ఉదాహరణ వీడిదే. బయటకు చూసేవాళ్ళకి ఆయన ముద్దు పెట్టుకుంటుంటే అది ఎలా చేశాడో ఒకసారి చూడండి. ఇక్కడ సింపుల్గా చెప్పాడు. మార్కు సువార్త 14వ అధ్యాయము 44-45 వచనంలో ఇంకా కొంచెం ఎలాబరేట్ చేసి డిఫరెంట్ యాక్షన్స్ చూపిస్తాడు. వాడు హౌ ఈ కిస్ హిస్ మాస్టర్ జీసస్, యేసు ప్రభువును ఎలా వాడు చేశాడనేది. 44 చదవండి, 14-44. మార్క్. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొని భద్రంగా కొనిపోవడని వారికి గుర్తు చెప్పి ఉంది. అంటే నేను అనుకుంటాను, ప్లీజ్ గివ్ మీ అటెన్షన్. ఒక ప్లే చేసి ఉంటాడు యాజకుల మధ్య, ప్రధాన యాజకుల మధ్య, పరిసయ్యుల మధ్య డబ్బులు తీసుకొని 30 వెండి నాణ్యాలు. సో ఒక ప్లే డైరెక్ట్ చేశాడు వాడు, ఒక సీన్ క్రియేట్ చేశాడు, సినిమా డైరెక్టర్ లాగా. నౌ ఐ విల్ గో, ఎగ్జామిన్ తోట వస్తుంది, మీరందరూ నవ్వు అనుకుంటారు. సో హీ డైరెక్టర్. He was not a professional director, neither professional actor. బట్ వాడు అలా చేయాల్సి వచ్చింది. దాని బ్యాక్గ్రౌండ్ చాలా వచ్చేసి, నేను ముందు వెళ్తాను, నేను ఫ్రంట్లో వెళ్తాను. ఆయన చాలామంది ఉంటారు కదా శిష్యులు, వాళ్ళందరూ శిష్యుల మధ్య ఉంటారు. నేను వెళ్ళి ఆయన ముద్దు పెట్టుకుంటుంటాను. నేను ముద్దు ఎవరిని పెట్టుకుంటానో అతడే మీరు కోరుకునే యేసు ప్రభు, మీరు వచ్చి బంధించవచ్చు అని టెంపుల్ గార్డ్స్ అంటారు. అంటే దేవాలయపు బంట్రౌతులు ఉన్నారు కొంతమంది. అలాగే రోమన్ సోల్జర్స్ని కూడా తీసుకొని వచ్చాడు. గుదియలతో, బండలతో, కత్తులతో వచ్చాడు, దివిటీలతో వచ్చాడు, ల్యాంటన్స్తో వచ్చాడు. ఎందుకంటే వాడు ఏమనుకున్నాడంటే, ఒక్కసారి యేసుప్రభు మీద ప్రేమ తొలగిపోతే, యేసుప్రభు నమ్మకపోతే, ఆ నమ్మకం జార విడుచుకుంటే, యు విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్, ఎంత దూరమనే వెళ్ళిపోతావు. సాతాను చేతిలో కీలు బొమ్మ అయిపోతాడు మనిషి అనేదానికి తిరుగులేని నిదర్శనం యూదా. ఇది జరగక ముందే 12 మందితో గుర్తించుకున్న ఈ యూదా ఇస్కరియోతును గురించి ప్రభువు అప్పుడప్పుడు ఒక సూచన ఇచ్చాడు. పరాకాష్ఠకు వచ్చినప్పుడు అప్పగించబడిన రాత్రి, అంతకుముందు
ఆఖరి భోజనం చేసేటప్పుడు మేడగదిలో మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు. గుండెల్లో బాంబు పేలింది అందరికీ. మాలో ఒకడు, మిమ్మల్ని అందరినీ ఇక్కడ పెట్టుకొని నేను ఇప్పుడు మీరే నాకు వెన్నుపోటు మీలో ఒకరు పొడుస్తారు అని అన్నాను అనుకోండి. రేపు ఉదయం పొడుస్తారు, లేకపోతే ఈ మీటింగ్ అయితేనే మీలో ఒకరు వెన్నుపోటు కత్తితో నన్ను పొడుస్తారు, నేను అట్లా పోతే వెనక నుంచి వచ్చి దేవుడు నాకు బయలుపరిచాడు అని అన్నాను అనుకోండి. హౌ డు యూ ఫీల్? మీలో ఎవరో ఒకళ్ళే, ఐఎమ్ సారీ మీరెవరు కాదు నాకు తెలుసు, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్. సపోజ్ అంటే ఐ వాంట్ యూ టు పిక్చరైజ్ ద సిచ్యువేషన్. లేకపోతే ఊరికే వాక్యాలు చేసే జీవితకాలం అంతా మీరు విన్నా ఏమీ పనిచేయదు. ఓకే, ఇట్ హ్యాస్ టు గో ఇన్ టు యువర్ డీపర్ హార్ట్. అప్పుడు ఏమనిపిస్తుంది, మీరు గుసగుసలు బయలుదేరుతారు అట్లా చెప్పిన వెంటనే. అందుకని పేతురు కూడా పక్కనే ఉన్న యేసు ప్రభు కూర్చున్నాడు ఇక్కడ ఫస్ట్. ఇట్లా 6 మంది కూర్చున్నారు ఆ బల్లకు. నేను పిక్చరైజ్ చేస్తాను, నేను యేసు ప్రభు అనుకోండి ప్రస్తుతానికి. కుడిపక్క యోహాను ఉన్నాడు, ఓకే, తన గుండె పైన అనుకుంటాడు. ఆయన పక్కన పేతురు ఉన్నాడు, ఇక్కడ యాకోబు, ఇంకా కొంతమంది ఉన్నారు. ఓకే, పేతురు అడుగుతాడు, ఈ ప్రభు పబ్లిక్గా చెప్పాడు, మీలో ఒకడు, ఐఎమ్ సాడెస్ట్ థింగ్, మీలో ఒకడు నన్ను ఈ రాత్రి అప్పగిస్తాడు, అందరూ పారిపోతారు అంటేనే ఒక బాంబు పెరిగింది. అప్పుడు అందరూ గుసగుస మాట్లాడుతుంటే పేతురు ఏమో చెప్తాడు, ఎవరో ఆయన కనుక్కో అంటాడు. ఆయన గుండె మీద వాలి, ప్రభువా ఎవరు వారు అంటాడు. యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన. ది డిసైపుల్స్ హూమ్ జీసస్ లవ్డ్. ఐ డోంట్ నో, నేను చెప్పాను యోహాను ఆఖరిగా చనిపోయాడు, చనిపోయిన దాఖలాలు కూడా రుజువులు కూడా లేవని. ఒకవేళ ఇప్పుడు కూడా హిమాలయాలో ఉండొచ్చు, 2500 సంవత్సరాలు అయినా ఒక వ్యక్తిని చూసామని కొన్ని టీవీలో చూసాము, అనుభవం గురించి చదివి ఉంటారు. బట్ మేబీ ప్రాయశ, నేను ఇంకా కన్ఫర్మ్ చేసి చెప్పడం లేదు, వాక్యం లేదు, మేబీ నేను వచ్చే వరకు ఆయన ఉంటే నీకేమన్నాడు కదా, దట్ మేబీ దట్ స్టిల్ డిఫరెంట్. సో ఎక్కడున్నాము అట్లన్న వెంటనే ఆయన ఒరిగి అంటాడు. అప్పుడు ప్రభు ఏమంటాడు, పస్కా భోజనం చేస్తున్నారు, అప్పుడు రొట్టెలు ఉన్నాయి, ద్రాక్షరసం అంతా ఉంది, చేదు కూరలు ఉన్నాయి. దట్స్ చాలా సబ్జెక్ట్ ఉంది అక్కడ. చేదు కూరలు ఉన్నాయి, 4 పాత్రలు ఉంటాయి, ఒకటి కాదు, 1 2 3 4. ఆ 4th పాత్రతో తాగుతారు పస్కా. ఈ 3 ఉన్నాయి, ఇంకొకసారి ఎప్పుడైనా చెప్తాను. అప్పుడు ఆయన చెప్తాడు యోహానుకు, నేను ఈ ముక్క ముంచి ఎవరికి ఇస్తానో వాడే అని ఆయనకు ఒక్కడికే చెప్తాను. అందుకని ఆయన రాసేటప్పుడు దాన్ని చెప్తాడు. యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో తను రాసుకుంటాడు, తన పేరు రాసుకోడు. ఇవన్నీ హిస్టారికల్ ఎవిడెన్స్. అప్పుడు ముక్క ముంచి ఇస్కరియోతు యూదాకు పెడతాడు అనమాట. ఆ ముక్క తీసుకొని వాడు బయటికి వెళ్ళిపోతాడు. ఆ ముక్క పుచ్చుకున్న వెంటనే యోహాను సువార్త 13వ అధ్యాయంకి డీటెయిల్, సాతాను వారిని ప్రవేశించను అనమాట. దట్ వాజ్ ద క్లైమాక్స్ ఆఫ్ జూడాస్ లైఫ్. కంప్లీట్లీ సాతాను వశంలోనికి వెళ్ళిపోయాడు. హీ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సాటన్. అప్పటి వరకు బయట నుండి ఇన్ఫ్లుయెన్స్ చేశాడు సాతాను వాడిని, పర్లేదు అమ్మరా అంత బేరం అంతా చేశాడు. అప్పుడు బయట నుంచి, ఇప్పుడు ఏకంగా పొజెస్ అయ్యాడు. దయ్యం పట్టింది అంటారు చూసారా, దయ్యం ఆవాహించింది అంటారు చూడండి. ది సేమ్ ఐ కెన్ గివ్ యూ సో మెనీ ప్రూఫ్స్. అందుకని యేసుప్రభు ఒకనొక సందర్భంలో మీలో ఒకడు సాతాను అంటాడు. సాతాను డైరెక్ట్గా అంటాడు, వన్ ఆఫ్ యూ ఈజ్ ద డెవిల్ అంటాడు. యేసుప్రభు అబద్ధం చెప్పాడు, ఎందుకంటే ఆయన ముందుగానే ప్రవచనం. అందుకనే ఆ ముక్క పుచ్చుకున్న వెంటనే వాడిలో సాతాను ప్రవేశించను. 27వ వచనంలో, అంతటి వాడు చీకటిలోని వెళ్ళిపోయిన బయటికి, అంతటా అది చీకటి అయిందని. అంటే జియోగ్రఫికల్గా చీకటి అయింది, దట్ సింబాలిక్గా వాడు కంప్లీట్గా సాటన్ వశంలోనికి వెళ్ళిపోయాడు పూర్తిగా. అందుకనే వాడు అప్పటి నుంచి ఏం చేస్తున్నాడో వారికి తెలియదు. ఓకే, రిమెంబర్, బీ కేర్ఫుల్. బయట నుండి సాతాను ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా మనం ఎదిరించవచ్చు. ప్రభు మన కృపనిస్తాడు, బలాన్ని ఇస్తాడు. నువ్వు ప్రభు పక్షాన్ని నిలబడితే, ఒక్కసారి కనుక పోతే అంతే. సో అందుకనే అతను వచ్చాడు. అందుకనే యూదాకు కొన్ని టైటిల్స్ ఇవ్వబడ్డాయి. వాడు మోసగాడు అని, ఈజ్ ఎ డిసీవర్. ఈ పదాలన్నీ కూడా సాతానుకు వాడబడిన పదాలే. వెరీ ట్రాజడీ, వెరీ ట్రాజడీ. మోసగాడు అన్నాడు, తర్వాత అబద్ధికుడు అన్నాడు, ఈజ్ ఎ లయర్. సాతాను అబద్ధికుడు కదా. దెన్ ఈజ్ ఎ థీఫ్ అన్నాడు, దొంగ.
వాడి దగ్గర డబ్బు సంచి ఉన్నది. యేసు ప్రభువుని ప్రేమించి సేవ, ఆయన పరిచయం కొరకు, ఆయన శిష్యులు, ఆయన పోషణ కొరకు ఆయన ప్రేమించిన స్త్రీ పురుషులు ఇస్తే అదంతా డబ్బు సంచి అని. నాకు ఆశ్చర్యం ఏంటంటే డబ్బు సంచి పట్టుకోవడానికి వాడు దొంగ అని తెలిసి కూడా ప్రభు వానికి అప్పగించాడంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అంటారు. చూశారు అది ఆ ముక్క ముంచి ఇచ్చేసి నువ్వు చేయనిది త్వరగా చేయము అంటాడు. ఈ ఇన్సిస్ట్స్ జూడాస్ టు డూ దట్ థింగ్ ఇమీడియట్లీ. ఎందుకంటే ఆయన టైం అయిపోతుంది, ఆయన తెలుస్తుంది. ఇట్ వాస్ నాట్ యాక్సిడెంట్. యేసు ప్రభు అన్నీ కూడా జరుగుతున్నాయి. కనుక ప్రియుల సాతాను గురించి చాలా విషయాలు ఉన్నాయి, మీరు రాసుకోవచ్చు. 13:27లో యోహాను, తర్వాత యోహాను 8:44లో సాతానా అని చెప్పిందన్నీ ఉన్నాయి. ఓకే, ఆశ్చర్యం ఏంటంటే యూదా అనే పేరుకు అర్థం ఏమిటి? స్తుతి అని. యూదా, ఇస్కరియోతు యూదా తాను భ్రష్టుడయ్యాడు కాబట్టి ఏమండి, శిష్యులలో 12 మందిలో ఎంచబడిన వాడైనప్పటికీ వాడు ఏది తాకినా కూడా అంత కలుషితమైపోయేది. తాను కలుషితం చేసుకోవడమే కాదు, తాను తాకిన ప్రతిదీ, తాను ఉండే ప్రతి స్థలంలో కలుషితం చేసి, ఈ కంటామినేటెడ్ wherever he goes, whatever he touched, that has been contaminated. శిష్యుల్లో ఉన్నారు. మనకు తెలుసు, యేసు ప్రభు 12 మంది శిష్యులను ఎన్నుకున్నప్పుడు మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఆయన పేర్లన్నీ వ్రాయబడింది. ఆ పేర్లో చివరిగా ఆయన అప్పగించిన వాడైన ఇస్కరియోతు యూదా అనబడిన వాడు అనేది. ఆ 12 మందిలో ఉండే పరిశుద్ధులు, అపోస్తలులు పిలువబడే వారిలో తనను అప్పగించే ద్రోహి అయిన అంటే అపోస్తలుల గుంపును కూడా అతను కలుషితం చేశాడు. హీ కంటామినేటెడ్ ద బ్యాండ్ ఆఫ్ అపోస్టల్స్. దట్ ఈస్ వెరీ ట్రాజెడీ. మనం తప్పు చేసి దేవునికి, యేసు ప్రభువుకు విరోధముగా, ఆయన్ను అప్పగించే వారముగా, ఆయన్ను ఏమంటారు విశ్వాస భ్రష్టులముగా ఉంటే మనల్ని మనం మాత్రమే చెప్పుకోము, మన చుట్టూ ఉండే సమాజాన్ని, బృందాన్ని కూడా పాడు చేస్తామనే దానికి తిరుగులేదు. దిస్ ఇస్ వాట్ హ్యాపనింగ్. మొదటి నుంచి సంఘాలు ఇది జరుగుతూనే ఉంది. పాపం ఇస్కరియోతు యూదాకు ఎలాగైతే తెలియదో తాను చేస్తున్న నేరం ఇంత తీవ్రమైనదని, తాను సాతాను గుప్పిట్లోకి వెళ్ళిపోయానని తనకు తానే స్పృహ లేని కోమాలోకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయాడు. హీ వాజ్ బీయింగ్ కంట్రోల్డ్ బై సాటన్ ఫ్రమ్ దట్ టైమ్ ఆన్వర్డ్. అప్పటి నుండి వాడు. అందుకని ఎందుకంటే మనం జారిపోయినా సరే, తప్పు చేసినా సరే, తొలగిపోయినా సరే, ఏమంటే బలహీనమైనా సరే, కాస్త వెనకబడ్డా సరే, ఇమ్మీడియట్లీ ప్రభు దగ్గరికి రావాలి. అదర్వైజ్ యువర్ సిచ్యువేషన్ విల్ బికమ్ డూమ్డ్. ఎందుకంటే తిరుగులేని నిదర్శనం. కాబట్టి అతను పేరును కలుషితం చేశాడు. యూదా అంటే స్తోత్రం అని, స్తుతి అని. యూదా అనే తన పేరును కూడా పాడు చేశాడు. అపోస్తలుల గుంపును పాడు చేశాడు. అంతేకాదు, యేసు ప్రభువుకు ప్రేమతో ఆ సహోదరి మరియా జటామాంసి అత్తరును సేరున్నర తెచ్చి యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఆయన పాదాలకు పూసి తల వెంట్రుకలు తుడిచి చేస్తుంటే, ఎందుకు ఇంత వేస్ట్, 300 దేనారాలకు అమ్మి అది బీదలకి ఇవ్వచ్చు కదా అని అన్నాడు. అందరూ ఊరుకుంటే ఈడు మాత్రం పెద్ద మనగాడిలాగా. డోంట్ యు సీ సచ్ పీపుల్ ఇన్ ద చర్చ్? డోంట్ యు సీ సచ్ పీపుల్ ఇన్ ద క్రిస్టియన్డమ్? దే షో దట్ దే ఆర్ మోర్ స్పిరిచువల్ బై మేకింగ్ దట్ స్టేట్మెంట్. కానీ అట్లా అన్న వెంటనే అందరూ కూడా యా దట్స్ ట్రూ, అంత నేలపాలు అవుతుంది. బ్యూటిఫుల్ అత్తరు 300 దేనాలు అంటే ఇప్పుడు 3 లక్షల రూపాయలు ఆయన పాదాలకు అయిపోతుంది. అది వేస్ట్గా కనిపించింది. బట్ యేసు ప్రభు ఏమనలేదు, ఆమె ఇస్తున్నామే ఏమనలేదు. దట్ వాస్ కన్సిడర్డ్ యాజ్ ఎ గిఫ్ట్ టు గాడ్. యేసు ప్రభుకు కృతజ్ఞతాపూర్వకంగా అర్పిస్తున్న అత్తరు అది. వీడికి మాత్రం అది వేస్ట్గా కనిపించింది. బీ కేర్ఫుల్. దేవునికి ఏదైనా చెందింది ఎంత వెలగలదైనా సరే, 2 కాసులైనా సరే పేద విధవరాలు ఇచ్చేది. దట్ ఈస్ వెరీ వాల్యుబుల్. ఇట్స్ నాట్ ద అమౌంట్ ఆఫ్, ఏమంటారు దాన్ని, ద వాల్యూ ఆఫ్ అమౌంట్ కాదు ఇంపార్టెంట్, ద లవ్ బిహైండ్ దట్. అవి ఇచ్చింది, నువ్వేం ఇవ్వలేదు కదా. అందుకని అక్కడ కూడా కలుషితం చేసి యేసుప్రభు గిఫ్ట్ కూడా పాడు చేశాడు. ఏమంటే దెన్ నెక్స్ట్ ఏం చేశాడు? ఆఖరికి ఎంతో పవిత్రంగా భావించే ముద్దును కూడా ఈ కంటామినేటెడ్ ద కిస్
విచ్ హ్యాస్ టు బి కన్సిడర్డ్ యాజ్ అ హోలీ కిస్, యాజ్ అ రెస్పెక్ట్ఫుల్ కిస్, యాజ్ ఎ జెన్యున్ హార్ట్ నుంచి బయటకు వచ్చే ముద్దును కూడా వాడు పాడు చేశాడు. అంటే వాడి దొంగ ముద్దు పెట్టాడు కదా, వేషధార. అందుకనే వీ కాల్డ్ ఇట్ టుడే హిపోక్రిటికల్ కిస్, మోసపూరితమైన కిస్, ముద్దు కదా. ఇంతకుముందు చెప్పినది ఏంటది? ఓకే ఓకే. సో కాబట్టి ప్రియులారా, ఒక మాట మనం చెప్పుకోవచ్చు. ఇతను మీరు అనుకుంటున్నారేమో, అక్కడికి వెళ్ళినప్పుడు అందరిని తీసుకుని వెళ్ళాడు, వాడికి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడు కదా, ఒకవేళ నన్ను ఎదిరించవచ్చు ఈ బ్యాండ్, అందుకని వాడు అందరినీ కూడగట్టుకొని వచ్చాడు. వీడే చెప్పింటాడు అంత ఐడియా, వీడు సినిమా డైరెక్టర్ లాగా. నేను వెళ్తాను, మీరు ఈ బ్యాండ్ ఎక్కడ ఉండండి, బంట్రోతులు, మళ్ళీ సైనికులు రోమన్ సైనికులు వెనక ఉండండి, ఏమైనా కొంచెం సెక్యూరిటీ ప్రాబ్లం అయితే మీరు ఎంటర్ అయ్యండి. ఇవన్నీ చెప్పాడు. ఓకే, చెప్పి అంత ప్రిపేర్ చేసుకొని వచ్చాడు. లేకపోతే యేసు ప్రభు దాక్కుంటాడని ల్యాంటర్ని తెచ్చాడు, పట్టుకొని వచ్చాడు. కత్తులు గుదియలు అంటే ఒకవేళ ఈ 11 మంది కలిసి ఎదురు తిరిగితే వాళ్ళ దగ్గర 2 కత్తులు కూడా ఉన్నాయి కదా, ఫైటింగ్ చేయడానికి. కానీ అంత వెల్ ప్రిపేర్డ్ అనమాట. పోర్ ఫెలో, హీ కుడ్ నాట్ అండర్స్టాండ్ జీసస్ ఈవెన్ ఆఫ్టర్ బీయింగ్ విత్ జీసస్ 3 years. హీ కుడ్ నాట్ అండర్స్టాండ్ జీసస్. చాలామంది క్రైస్తవులు జీవితకాలం అంతా క్రైస్తవులు, కానీ యేసు ప్రభు ఎలాంటి వాడు వాళ్ళకి ఇంకా అర్థం కాలే. దట్స్ వెరీ ట్రాజడీ, వెరీ ప్యాథటిక్. లోకం గురించి చెప్పమంటే పుంకాలుగా మాట్లాడతారు. ప్రపంచాన్ని గురించి, సైన్స్ గురించి, రాజకీయం గురించి అల్లు బాబు. ప్రభు గురించి ఒక్క మాట బైబిల్ గురించి ఒక్క మాట చెప్పమంటే బెబ్బ అంటారు. దట్ షోస్ దే డిడ్ నాట్ అండర్స్టాండ్ హూ జీసస్ ఈజ్. ఓకే, ఐ వుడ్ నాట్ లైక్ టు టెల్ దెమ్, కాల్ దెమ్ అస్ ఇస్కరీ. కాబట్టి ఆడు ఏం చేశాడో తెలుసా? వెళ్ళాడు, ముద్దు పెట్టుకుంటున్నాడు. ఒక్క ముద్దుతో ఆపలేదు, ముద్దు పెట్టుకుంటూనే ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఇంకా రాలేదు. ఈయనేనయ్యా, నజరేయుడైన యేసు ఈయనే. మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి వేరే పట్టుకోవద్దు, అది వాళ్ళకు ఒప్పందిస్తున్నాడు. ఈ ఈజ్ ఇండికేటింగ్ దట్ ఈ వాజ్ కీప్ ఆన్ కిస్సింగ్. గ్రీక్ భాషలో ఆ మాట రాయబడింది. వాడు పెట్టుకున్న ముద్దుకు కూడా వేరే పదం వాడారు. నేను ఇంతకుముందు గ్రీకులో ప్రేమకు 4 మాటలు ఉన్నట్టే ఈ ముద్దుకు కూడా రకరకాల ముద్దులకు ఒక్కొక్క పేరు ఉంది. ఏ పేరు రాశారో తెలుసా? ఆ ముద్దులు ఏ పేరు రాశారో తెలుసా? చదవండి. సామెతల గ్రంథం 27 మనం బోల్డ్సార్లు చదివాం, కానీ ఇప్పుడు కనెక్ట్ అవుతారు కరెక్ట్గా. 27:6 సామెతల గ్రంథం 27:6 వచనములో ఉండే మీనింగ్ వీడి ముద్దులో, ముద్దు వెనక ఉందనే పదాన్ని ఏమంటుంది? వర్బ్ క్రియాపదం గ్రీకులో ఈ ముద్దు ఇస్కరియోతు యూదా పెట్టుకున్న ముద్దుకు మాత్రమే ఆ మాట వాడారు. అది ఎలా అర్థమిస్తుంది చూడండి. మేలును కోరి స్నేహితులు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. అది ఈ తెలుగులో అట్లా ఉంది. ఏమంటుంది? స్నేహితుడు మేలు కోరి అనేక, స్నేహితుడు మేలు కోరి గాయములు చేయును, పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టుకున్నాను. ఇంగ్లీష్లో జస్ట్ ఐ వాంట్ టు రీడ్. వూండ్స్ ఫ్రమ్ అ ఫ్రెండ్ క్యాన్ బి ట్రస్టెడ్, బట్ అన్ ఎనిమీ మల్టిప్లైస్ కిసెస్. కొన్ని ట్రాన్స్లేషన్లో ఒక ట్రాన్స్లేషన్ ఇలా చెప్తుంది, వూండ్స్ ఫ్రమ్ ఎ ఫ్రెండ్ క్యాన్ బి ట్రస్టెడ్. అంటే స్నేహితుడు చేసే గాయాలను నువ్వు నమ్మొచ్చంట. హలో లిసన్, మనందరి జీవితాల్లో ఈ అనుభవాలు మనకున్నాయి. నిజంగా మేలు కోరి మన మనస్సులను గాయపరచిన స్నేహితులు కనీసం ఒకరైనా ఉంటారు. మొదట్లో మనం వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకున్నా తదుపరి కాలానుక్రమంలో కొన్ని రోజులు, కొన్ని ఏళ్ళు గడిచాక, అరే నేనే మిస్అండర్స్టాండ్ చేసుకున్నా, ఆయన నా మేలు గురించి చెప్పాడు, ఆయన చెప్పినట్టే జరిగిందయ్యా, అనవసరంగా ఆయన అపార్థం చేసుకున్నా అనలే మనం. ఎంతమంది లేరు? మనల్ని ప్రేమించి, ప్రేమ వలకబోసి, ప్రేమించినట్టు నటించి, వెన్నుపోటు పొడిచి, మనకు ద్రోహం చేసి, మోసం చేసి పారిపోయిన వారు దగ్గర బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, బయట వారు ఉన్నారు. సరే, ఎవరో ఉంటే మనం సరిపెట్టుకోవచ్చు, ఆఖరికి మనం నమ్మిన వాళ్ళే చేస్తారు చాలా. అందుకనే హిపోక్రిటిక్ కిస్ అనేది చాలా సింపుల్గా తీసి పారేసేటటువంటి అంశం కాదు, సబ్జెక్ట్. ఇట్ ఈస్ క్లోజ్లీ రిలేటెడ్ టు అవర్ ఇండివిజువల్ లైఫ్. ఇక్కడ కూర్చున్న మనందరి జీవితాల్లో ఏదో ఒక సందర్భంలో, మన జీవిత అనుభవంలో, జీవిత కాలంలో ఏదో ఒకసారి డెఫినెట్గా అనుభవించిన అనుభవాలతో ముడిపడినది కాబట్టే ఈ ధ్యానం అంతే. ఏమంటే అది యేసు ప్రభు అనుభవించాడు, నువ్వు నేనే కాదు.
ఆయన ఎలా వర్తించాడో మనం తర్వాత చూద్దాం. ఈరోజు మనం ముగించలేము, చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. నేను స్టార్టింగ్లో అనుకున్నాను ముద్దు గురించి ఏం చెప్పాలబ్బా అనుకున్నాను. ముద్దు గురించి ఏం చెప్తాం? ముద్దండి, ముద్దు 2 అక్షరాలు కదా. అలాగే చాలా విషయాలు మనం జీవితంలో వచ్చే వాటిని అలాగే మన సంకుచిత మనసుతో దాన్ని కంట్రాస్ట్ చేసి కదా అలా చేసుకున్నాం. దాన్ని ఎలాబరేట్ చేస్తే, ఎన్లార్జ్ చేస్తే విస్తృతమైన సబ్జెక్ట్ అని జీవిత పాఠాలు ఉన్నాయని తెలియదు. సో 41వ కీర్తన 9వ వచనం చదవండి. దావీదు అనుభవాలకు కొంతసేపు వెళదాము. మనం ఇది అధ్యయనం కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో స్టడీ. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎ ప్రీచింగ్ ఆర్ టీచింగ్ ఆర్ మెడిటేషన్, ఇట్ ఈస్ ఆల్సో a kind of study we are doing in these days. Okay, సరే 41 ఎంత అది 9వ వచనం. ఎస్, నేను నమ్ముకున్న నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకే తన మడిమెనెత్తెను. నా ఇంట భోజనము చేసినవాడు, నేను నమ్ముకొని నన్న విహితుడు అంటాడు. తెలుగు బ్యూటిఫుల్ లాంగ్వేజ్. హితుడు, విహితుడు. హితుడు అంటేనే మనం మేలుకోరేవాడు. విహితుడు అంటే ఇంకా ప్రాణప్రదంగా మనల్ని ప్రేమించేవాడు, నమ్మదగినవాడు. ఎంత నమ్ముతామంటే ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకుంటారండి స్నేహితులు అంటారు చూడండి. దావీదు అనుభవం అది. దావీదు నిజ జీవితంలో అలాంటి అనుభవాలు ఉన్నాయి. అతను నాకు విరోధముగా చేయెత్తాడు. ఇది నాకు టైం లేదు కాబట్టి జస్ట్ ఐ డోంట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ మోర్. లెట్ us see another scripture. అనదర్ స్క్రిప్చర్ అంటే ఈ ముద్దు పెట్టుకోవడం, అప్పగించడం వగైరా వగైరా వగైరాలన్నీ యేసుక్రీస్తు పుట్టక మునిపే 100 ఏళ్ల క్రితం ప్రవచన రూపములో భక్తుల నోట పలికించాడు. దేవుడు పలికించాడు. ఆయన శిలువ మరణం, ఆయన అప్పగించేవాడు, ప్రతిదీ ఎవ్రీ బిట్ ఆఫ్ హిస్ లైఫ్ వాస్ ప్రొఫెసైడ్ బిఫోర్ జీసస్ కుడ్ బి బార్న్ ఆన్ దిస్ ఎర్త్. అది మనకు తెలుసు. అవన్నీ చెప్పడానికి లేదు. ఇంకొక ఇంపార్టెంట్ అయిన వచనం మీకు చూపిస్తాను. యెషయా కీర్తనల గ్రంథం 55వ కీర్తన 12-13 వచనాలు చదవండి. నన్ను దూషించువాడు శత్రువు కాదు. శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చు. నన్ను దూషించువారు శత్రువులు కారు. శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చు. శత్రువైన ఎడల నేను సహింపవచ్చు. శత్రువు ఏం చేస్తాడు? తప్పనిసరిగా కూడా ద్రోహం చేస్తాడని మనకు తెలుసు. వీఆర్ ప్రిపేర్డ్. బట్ ఇది ఎవరంట? నేను నమ్ముకొనిన వాడు. ఇక్కడేముంది? ఏమని చదివారు? నా మీద విట్టుబడి వాడు నా యందు పగబట్టిన వాడు కాడు. అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చు. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్న వారు. చూడండి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వీళ్ళ బంధం, అనుబంధం ఎంత పెద్దదంటే, ఇన్ని రోజుల బంధం అంటే నిన్న మొన్నటిది కాదు. వెళ్ళి టీ షాప్లో బయట టీ తాగిన బంధం కాదు ఇది. సో ఇఫ్ యూ రీడ్ 12 and 13 verses, ఇట్స్ ఎలాబరేటింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దేర్ ఫ్రెండ్షిప్. ఎంత క్లోజ్. ఎవరి గురించి చెప్తున్నాడో తెలుసా? టైం లేదు కాబట్టి నేను జస్ట్ షార్ట్. ఎవరి గురించి చెప్తున్నాడో ఇది కూడా దావీదు ఎక్స్పీరియన్సే. అహితోఫెలు అనే ఒక వ్యక్తి క్యారెక్టర్ వస్తుంది. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం, 16వ అధ్యాయం, 17వ అధ్యాయం, 18వ అధ్యాయం మనం చదివితే, దావీదు రాజు అయిన తర్వాత అబ్షాలోము అనే సుందరుడైన కొడుకు పుట్టాడు. వాడు పెరిగి పెద్దవాడై రాజ్యాన్ని అప్పగించాడు వానికి. వాడు బ్యూటిఫుల్ క్యారెక్టర్. అప్పగిస్తే వాడు ఎదురు తిరిగి తండ్రిని రాజ్య భ్రష్టుని చేసి ఆయన్ని చంపాలని తిరిగాడు. కానీ వానికి అహితోఫెలు అనే ఒక వ్యక్తి సలహా ఇస్తాడు అబ్షాలోముకు. అది 17వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాలు చదివితే తెలుస్తుంది. ఇప్పుడు అలసిపోయినాడు దావీదు, నువ్వు ఇప్పుడు వెళ్ళి పడితే ఆయన ఈజీగా ఆయన చంపొచ్చు అని కొడుకు అబ్షాలోముకు సలహా ఇస్తాడు. అహితోఫెలు అనే ఒక బ్రిలియంట్ ఫెలో. ఆడెవడో కాదు, దావీదు క్లోజెస్ట్ ఫ్రెండ్. దావీదు రాజ్యాధికారంలో మహారాజుగా ఉన్నప్పుడు అతని ఆలోచనకర్తలు, కౌన్సిలర్స్ చాలామంది ఉంటారు ఆయన దర్బారు తెలుసు కదా. ఆయన చిన్న చితక చీప్ రాజు కాదు. ఆయన 40 years ఏలిన మహాచక్రవర్తి. ఆయన రాజ్యంలో ఉన్న కౌన్సిలర్లు అహితోఫెలు అనేవాడు చాలా ప్రముఖుడు కదా. అతను చేసిన ద్రోహాన్ని అక్కడ ప్రస్తావిస్తాడు 55వ అధ్యాయంలో. నా హితుడు, అక్కడ కూడా ఆయనే అంటాడు 41వ కీర్తన దావీదు. ఆయన తన అనుభవం, కానీ ఈ అనుభవాలన్నీ డైరెక్ట్గా యేసు ప్రభుకు వర్తిస్తాయి చూడండి. సో దాట్ ఈస్ ద రీజన్ వీ కాల్ దీస్ వర్డ్స్ అండ్ దీస్ స్టేట్మెంట్స్ యాజ్ ప్రాఫెసీ ఆఫ్ క్రైస్ట్, ప్రాఫెసీ అబౌట్ క్రైస్ట్, క్రీస్తును గురించిన ప్రవచన.
22వ కీర్తన కూడా ఏదో దావీదు అనుభవాలు ఉన్నట్టు ఉంటాయి, కానీ అది దావీదు అనుభవం కాదు. అందులో కొంచెం చిన్న చెత్తక అనుభవాలు ఉండొచ్చు, కానీ అది డైరెక్ట్గా అనుభవాలు చేసాం. సో ఇవన్నీ ఉన్నాయి ప్రియులారా. కాబట్టి ఇంకొకటి, a kiss, a word for a normal kiss in Greek. నేను చెప్పాను కదా, ఇంతకుముందే చెప్పాను, ఫిలియో, ఎరోస్, అగపే అనే మాటలు ఉన్నాయి. వీడు పెట్టిన ఆ ముద్దు ఎలాంటిదంటే అది ఫిలియోగా ఉండాలి, గురు శిష్యుల మధ్య ఉండే బంధానికి ప్రతీక. ఎలాంటిదంటే గురువును ఎదుర్కొన్నప్పుడు శిష్యుడు ఆ విధంగా ముద్దు పెట్టి తన గౌరవాన్ని వ్యక్తపరుస్తాడు. అలాంటి ప్రేమను వీడు ఏం చేశాడు, నేను చెప్పాను కదా, గ్రీకులో వాడబడిన మాట కాటఫిలియో అని అంటారు. ఫిలియో అంటే సహోదర ప్రేమతో పెట్టే నిష్కల్మషమైన ముద్దు, సహోదర ప్రేమతో కూడిన, బ్రదర్లీ లవ్తో కూడిన ముద్దు. ఇప్పుడు మనం కూడా ఆరాధన అయిన తర్వాత మీరు సిస్టర్లు ముద్దు పెట్టుకుంటారు, హక్ చేస్తారు. మేము బ్రదర్స్ కూడా చేతులు ఇచ్చి మాకు కొంచెం జస్ట్ అట్లా ఇక్కడ తగులుతాం అంతే, గుండెలు. అది కూడా అర్థం ఏంటంటే హృదయాలు తగ్గుతాయి ఇట్లా హత్తుకున్నప్పుడు, హక్ చేసినప్పుడు. అది చాలా మీనింగ్ ఉందండి. యు ప్రాక్టీస్ ఇన్ యువర్ హోమ్స్ అట్లీస్ట్ ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్. మీ పిల్లలు ఒకవేళ మీకు అది లేకపోతే ఇక మీ పిల్లలకి అది నేర్పించండి, మీ పిల్లలకి అది నేర్పించండి. దట్స్ గుడ్. ఈ రోజుల్లో తప్పనిసరిగా బంధాలు, అనుబంధాలు, ప్రేమలు అన్నీ కూడా మాసిపోతున్నాయి, మరుగైపోతున్నాయి. డబ్బు మీద, వస్తు వాహనాలపైన ఆధారపడి ప్రేమలు నిలబడుతున్నాయి. ఆఖరికి కట్టుకున్న భార్య భర్తలు కూడా వీటి మీదనే ఆధారపడ్డారు. ఐ కెన్ గివ్ యూ సో మెనీ ఎగ్జాంపుల్స్. ద వరల్డ్ హ్యాస్ బికమ్ లైక్ దాట్. అందుకని బీ కేర్ఫుల్ యాజ్ అ బిలీవర్స్. ప్రభువుని ఎరిగిన బిడ్డలుగా దేవుని ప్రేమను కాపాడుకుని, అందుకని మీరు దేవుని ప్రేమలో మిమ్మల్ని కాచుకొనుడి అనే మాట ఉంటుంది కొత్త. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్ అని. ఇఫ్ యూ డోంట్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, యువర్ ఫ్యామిలీ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్, దే మే స్కాటర్డ్ హియర్ అండ్ దేర్. నేను చెప్పేది మీకు రుచించకపోవచ్చు, బట్ యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్ ఐ విల్ టెల్ దిస్. ఇక్కడే కాదు, నేను ఎక్కడికి వెళ్ళినా మొత్తం ఇదే చెప్తాను. కమాన్, ట్రై టు కీప్ ద లవ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. భార్య భర్తల మధ్య రిన్యూ చేసుకోండి, దాన్ని నూతనపరచుకోండి. మళ్ళీ ఏమండి, భార్య భర్తల మధ్య మా ఆవిడ నేను కూడా ఐ లవ్ హర్ లైక్ ఎనీథింగ్. వై మెనీ టైమ్స్ నేను చెప్తాను ఐ లవ్ యూ అంటారు. నా పిల్లలకు చెప్తాను, మా మనవడు. సి యూ ప్రాక్టీస్, ఎందుకంటే దట్స్ హౌ యూ రెసిస్ట్ సాటన్. మన పిల్లల ఈ జనరేషన్ పాడు చేయడానికి రకరకాలైన కుట్రలు అన్నీ తీసుకుని వస్తున్నాడు, వలలు చిక్కించుకోవడానికి. మీరు దాన్ని గెలవడానికి అక్కడిక్కడ పోయి చేతులు కాల్చుకోవద్దు. దేవుడు చెప్పిన మాట వినండి, అగాపే ప్రేమ మీద ఆధారపడండి. ఫస్ట్ మీ పిల్లలు, మీ తల్లిదండ్రులైన మీరు ఆ ప్రేమను చూడనివ్వండి. లెట్ దెమ్ సీ ద లవ్, ఓకే, దెన్ దే విల్ ఫాలో. ప్రాక్టీస్ దెమ్, మేక్ దెమ్ టు ప్రాక్టీస్. కనుక ప్రియులారా, వాడు పెట్టిన ముద్దుకు పేరేంటంటే కాటఫిలియో అని. టు కిస్ మచ్, కిస్ అగైన్ అండ్ అగైన్. ఇది అతి ప్రేమ. దీని గురించి నేను చెప్పాలంటే మన మధ్య ప్రేమను వ్యక్తపరచడం అంటే, ప్రేమను ఒక మొరటి భాషలో చెప్పాలంటే, ఏమంటుంది, ఒక వ్యంగ్యంగా చెప్పాలంటే వలకపోస్తుంది. అది మనకు బాగా తెలుసు, వలకపోస్తుంది. Let your love be genuine. Let it sprout from your heart. Yes, yes. No, no. స్నేహితుడు మేలుకోరి అనేక గాయములు చేస్తాడు, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు. కాటఫిలియో అంటే అకేనే లేదు సార్, మీరంటే చాలా ఇష్టం సార్. అయ్యో బాబోయ్, మీరంటే అయ్యో పాస్టర్ గారు. కొంతమందిని, చాలామందిని చూశాను, లక్షల మందిని. సమ్ బిలీవర్స్ దే యాక్ట్ బిఫోర్. మీరు కాదు, మా సంఘం కాదు, మన సంఘం చేయడం దేవుని స్తోత్రం. నేను నేను ఉండేది 3 రోజులు అక్కడ. మొన్న కూడా మేము కాకినాడకి వెళ్ళినప్పుడు చాలామంది వస్తాను, మాతో ఫోటోలు దిగుతారు. ఏదో ఒక పిచ్చి వాళ్ళు. కొంతమంది అచ్చోయం చాలా, మేమిద్దరం ముఖం కొని చూసుకుంటాం పాస్టమ్మని. దాన్నే కాటఫిలియో అని. వై యూ వాంట్ టు ఫాలో దట్ కాటఫిలియో? ఎవరిని మోసం చేస్తాం? యేసుప్రభుని మోసం చేస్తున్నాడు అనుకున్నాడు వాడు, మిగతా శిష్యులందరినీ మోసం చేస్తున్నాడు. బట్ హీ వాజ్ ఎక్స్ప్రెసింగ్ కాటఫిలియో, నాట్ ఫిలియో. సహోదర ప్రేమ అక్కడే ఎంత ఉండాలి. మనం ఆధ్యాత్మికంగా కరెక్ట్గా ఎదిగితే ఇవన్నీ వస్తాయి.
ఓకే. సో కిస్ ఫిలియో ఈజ్ కిస్, అసలైన కిస్, ప్రేమతో కూడిన కిస్. నేను చెప్పేది మనం ఇంతవరకు మాట్లాడుకున్నది భార్య భర్తల మధ్య ఉండే ఈరోస్ కిస్ కాదు. ఓకే, ప్రేమికుల మధ్య, స్త్రీ పురుషుల మధ్య ఉండే పరస్పర ఆకర్షణ కదా, అది కాదు ప్రేమికులు, అది కాదు. ఇస్కరియోతు యూద యేసుప్రభు మధ్యలో ఉండేది ఫిలియో, సహోదర ప్రేమ, గురు శిష్యుల మధ్య ఉండే ప్రేమ. ఏమండి మన మధ్యలో ఉండేదంటే ఇక మన మధ్యలో ఫిలియో ఉంది, సహోదర ప్రేమ సంఘంలో ఉంటుంది, బ్రదర్స్ అనుకుంటా, సిస్టర్స్ అనుకుంటా. దట్స్ వాట్ ఫిలియో, ఫిలదెల్ఫియా సంఘం పేరు. బట్ ఈరోజు మన ఇళ్లలో ఉంటుంది భార్య భర్తల మధ్య, ఈరోజు ఓన్లీ బిట్వీన్ అ గర్ల్ అ బాయ్, హస్బెండ్ అండ్ వైఫ్. అందుకని మనము కుటుంబ సదస్సు పెట్టినప్పుడు బ్రదర్ మనం ఏమని పెట్టాం, దానికి పేరు ఈరోజ్ కాన్ఫరెన్స్, ఈరోజ్ ఫ్యామిలీ కాన్ఫరెన్స్. ఈరోజు అది గ్రీక్ వర్డ్, ఈరోజు అంటే భార్యాభర్తల సదస్సు అది. కాబట్టి దాన్ని అక్కడికే కాపాడుకోవాలి. భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ ఎవరికి పంచడానికి లేదు. నా భార్యకు పంచే ప్రేమ నా భార్యకే ఫుల్, ఇంకెవరికి ఇవ్వలేదు నేను. దట్ షుడ్ బి లైక్ దట్ బ్రదర్స్, భర్తలు గుర్తుపెట్టుకోండి. ద సేమ్ వే భార్యలు, యువర్ లవ్, యువర్ ఈరోస్ మస్ట్ బి రిజర్వ్డ్ ఫర్ యువర్ హస్బెండ్ టిల్ యూ డై, టిల్ యూ డై. ఓకే, దేవునికి అగాపే, అగాపే. ఎందుకంటే ఆయన మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి ఇప్పుడు మనం ఆయనను ప్రేమిస్తున్నామని ఇదే యోహాను తన పత్రిక 5వ అధ్యాయంలో చెప్పాడు. మొదటి ఆయన మొదట ఫస్ట్ హీ లవ్డ్, సో వీ నౌ లవ్. ఆ ప్రేమని గురించే ప్రభువు పేతురు అడిగారు, పేతురు ఇవన్నీ కథలు చెప్పదయా, నువ్వు సేవ చేసేది బ్రహ్మాండంగా లక్షలు కోట్లు ఇచ్చేది ఇవన్నీ నాకు అనవసరం. ఫస్ట్ నీ హృదయంలో నా పట్ల ప్రేమ ఉందా, అగాపే ప్రేమ, అది చెప్పు. అదొకటి ఉంటే చాలు. అదే నువ్వు అన్నీ చేసేస్తావు, మిగతా అన్నీ ఈజీగా చేస్తావు. అది లేకపోతే నువ్వు ముక్కి చేస్తావు, కష్టపడి చేస్తావు, గొణుక్కుంటూ చేస్తావు, సడుక్కుంటూ చేస్తావు, ఇతరులను మెప్పించడానికి చేస్తావు, వాట్ ఎవర్ యూ డూ. బట్ ఆ హృదయంలో కనుక ప్రియులారా, ఈ ఈ ఈ కిస్ ఎలాంటిదంటే ఫిలియో ఈజ్ ఎ కిస్ టెండర్లీ అండ్ అర్నెస్ట్లీ వీ కిస్. మృదువుగా, ఏమండి, అలాగే ఆసక్తితో, జెన్యున్గా. అందుకని ఐ జస్ట్ ఎంకరేజ్ ఎవ్రీ సిస్టర్స్, ఎవ్రీ బ్రదర్ ఇన్ ద చర్చ్, ఏ చర్చ్లో మీరు ఉన్నా సరే, ఒకవేళ అలాంటి అవకాశం ఉంటే క్రియేట్ చేసిన ప్రైజ్ లోడ్ అన్నా, వందనాలన్నా, టెల్ దెమ్, ఎక్స్ప్రెస్ దెమ్ ఫ్రమ్ యువర్ జెన్యున్ హార్ట్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్, డోంట్ టెల్ దెమ్. మొక్క మాట తిప్పుకొని వెళ్ళిపోండి అంతే. డోంట్ సే దట్. పరలోకి వెళ్ళిన తర్వాత ఎదురుబోతులు అవుతాము, అక్కడ కూడా ప్రైజ్ లోడ్ చెప్పాలి. ఇక్కడ చెప్పినవన్నీ రికార్డ్ అయిపోయి అక్కడ కేసులన్నీ తిరిగి తోడతాడు. నేను చెప్పాను కదా, మీకు మాట ఇచ్చాను, మన మీద చాలా కేసులు ఉంటాయి పరలోకంలో, విశ్వాసులు. ఆ కేసులు కొంతమంది పెరిగిపోతూ ఉన్నాయి, ఫైళ్ళు దేవుని దగ్గర. జోక్ కాదు ఇది, దిస్ ఇస్. కానీ ఆ కేసులన్నీ కొట్టేసుకునే అవకాశం ఇప్పుడే ఉంది, అందుకని బతికించాడు మనం ఏదో చచ్చిపోయిన బిలీవర్స్ కంటే మనం మంచోళ్ళు మనం పెట్టలే, మన మీద కేసులు ఉన్నాయి కాబట్టి టైం ఇచ్చాడు. జడ్జిలు ఇస్తారు కదా, ఓకే ఇంకొక టర్మ్ కావాలా, ఇంకొక డేట్ కావాలా, ఓకే 3 months తర్వాత రండి మళ్ళీ అని ఒక డేట్ ఇస్తాడు. కేసు కొట్టేయకపోతే ఆ కేసులు మన మీద చాలా ఉన్నాయి, అట్లాంటి కేసులు. సో అవి పోగొట్టుకునే అవకాశం ఉంది. ఇట్స్ నాట్ ఏ జోక్. అందుకని ప్రభువుతో దాన్ని వ్యవహరించాలి. వీ హ్యావ్ టు డీల్ విత్ గాడ్, విత్ జీసస్. ఆయన దగ్గర వెళ్ళి ఒప్పుకుంటే, మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులు. అంటే కేసులన్నీ ఒక్కొక్కటి కొట్టేస్తాడు. వారు పోకపోతే కేసులు పెరిగిపోతున్నాయి. కాబట్టి ప్రియులారా, ఇలాంటి ప్రేమను 2 ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తాను. ఇలాంటి ప్రేమ మనం ఎక్కడ చూస్తామంటే, లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఒక పాపాత్మైన స్త్రీ వచ్చింది. ఆమె ఆ ఇంట్లోకి వచ్చేసి ఆమె కూడా కటఫిలియో అనే రీతిగానే పెడుతుంది. ఎట్లా, ఇప్పుడు ఇస్కరియోతు యూదా ఒక ముద్దుతో ఆపలేదు, వాడు ముద్దుల మీద ముద్దులు పెడుతున్నాడు. అది కాటఫిలియో అంటే ఏంటి అర్థం? పగవాడు పెట్టే ముద్దులు, ద్రోహంతో కూడిన ముద్దులు, దొంగ ముద్దులు అంటాం. అది ఓకే, వెన్నుపోటు పొడిచే ముద్దులు, అవి ఖచ్చితంగా సరిపోతాయి అవి అతికినట్టు. అది కానీ అదే విధంగా పదే ముద్దు పెట్టిన ఒక సహోదరి ఉంది అక్కడ. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయంలో 38వ వచనం మాత్రం చదవండి. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని
ఆ అత్తరు వాటికి పూసెను. అప్పుడు తర్వాత సీమోను, పిలిచిన సీమోను అంటాడు, ఆ ముద్దు పెట్టుకునే పాపాత్మని ఈయనకు తెలియదా అని వాడు గొనుక్కుంటాడు మనసులో. అప్పుడు ప్రభువు ఏమో ఒక మాట అంటాడు చూడండి. ఆయన నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ ఆ మాట ఎన్నో వచనం అది 45వ వచనం. ఓకే, చదవండి. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదమును ముద్దు పెట్టుకొనుట మానలేదు. నా పాదములను ముద్దు పెట్టుకొనుట మానలేదు అంటే ఇంగ్లీష్లో ఎట్టుంటుందంటే అగైన్ అండ్ అగైన్ షీఈస్ కిస్సింగ్ మై ఫీట్. ఇది ఎలాంటిది? ఇట్స్ నాట్ కాట్ అ ఫిలియో, ఇట్ ఈస్ అ ఫిలియో. అది ఫిలియో, కానీ చాలా టెండర్లీ, చాలా ఆసక్తిగా, అందరినీ మర్చిపోయి తన కృతజ్ఞతతో ప్రభు తను క్షమించాడు కాబట్టి ఆ కృతజ్ఞతాపూర్వకంగా ప్రపంచం ఎవరిని పట్టించుకోవడం లేదు. ఎవరు ఏమన్నా అనుకొని సావని, నాకు అనవసరం, నేను నా ప్రభు. అది ప్రభు ఒక్కడికి అర్థమైంది చాలు. ప్రభుకి ఒక్కడికే అర్థమైంది, పక్కన ఉన్న వానికి కూడా అర్థం కాలేదు. ఎందుకంటే బయటి వెలుచూపును చూసి నిర్ధారించేది మనము, అంతరంగాన్ని చూసేది ప్రభు. లోపల ఆమెకి ఏముంది, ఎందుకు అలా చేస్తుంది, వీడు కూడా చేశాడు బయటికి. అబ్బా ఏం ప్రేమరా యేసుప్రభు అంటే, గురువు అంటే అంత పని చేస్తాడు కదా అని అనుకోవచ్చు వాడిని చూస్తే. కానీ మనకి వాడి ఇంటెన్షన్ వాజ్ డిఫరెంట్. కనుక ప్రియులారా, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా ఉన్నాయి, 4 పాయింట్లు కూడా ఉన్నాయి కానీ టైం లేదు. ఇంకొకటి ఏంటంటే ఈ ఫిలియో ముద్దు ఇంకొకటి కూడా మనం చూస్తాం. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి మళ్ళీ వచ్చాడు. వచ్చిన వెంటనే తండ్రి చేసిన పని ఏంటి? దూరముగా వాడు ఉన్నప్పుడే పరిగెత్తుకుని పోయి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. తండ్రి వాత్సల్యం. ఆయన ఎవరిని మెప్పించడానికి ముద్దు పెట్టుకున్నాడు? కొడుకును. తన ప్రేమను వ్యక్తపరచడానికి ముద్దు పెట్టుకున్నాడు. కనుక ఈ లోకంలో, మన జీవితంలో, మన విశ్వాస ప్రయాణంలో ఇలాంటి అనుభవాలు, ఇలాంటి వ్యక్తులు మనకు ఎదురుపడతారు. రిమెంబర్ జీసస్ను గుర్తుపెట్టుకో. ఆయన అప్పుడు కూడా వాడిని ప్రేమిస్తున్నాడు. మీకు తెలుసా, వాడు అప్పగిస్తాడని తెలిసినప్పుడు అంతకు ముందు ప్రేమించాడు. ఆ మేడగదిలో మొదటిసారి కూర్చున్నప్పుడు బల్ల చేయకముందే, పస్కా భోజనం చేయకముందే ఆయన పాత్రను తీసుకొని పై వస్త్రం తీసి కింద పెట్టి శిష్యులందరి పాదములు కడుగుతూ వచ్చాడు. ఇస్కరియోతు యూదా పాదములు కూడా కడిగాడు. మైండ్ బ్లోయింగ్. ఆయనకు తెలుసు వీడే అప్పగిస్తాడు. క్యాన్ యూ లవ్ యువర్ ఎనిమీ లైక్ దాట్? చిన్నదానికి, పెద్దదానికి, చీటికి మాటికి, చిన్న చిన్న కారణాలకి మనస్తాపన పడతావా? వాట్ కైండ్ ఆఫ్ స్పిరిచువాలిటీ యు ఆర్ ఫాలోయింగ్ మై సిస్టర్, మై బ్రదర్? నా స్థాయిలో ఉండే వ్యక్తి ఇవి చెప్పకపోతే ఏంటి? ఎందుకు చెప్పాలి నేను? ఎప్పుడు మనం ఏది ఓకే, ఒక వాక్యం చదివేసి మనం ముగిద్దాం. రోమపత్రిక, ఇది నేరుగా విశ్వాసులైన అందరికీ వర్తించే మాట. మీకు నాకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా సర్వకాల సర్వావస్థలలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసులకు వర్తించే మాట. రోమాపత్రిక 12వ అధ్యాయము 18, 19, 20. గమనించండి, మీరు అండర్లైన్ చేసుకోండి కావాలండి. దిస్ హ్యాస్ టు బికమ్ యువర్ బ్రీదింగ్. శక్యమైతే, ఇఫ్ పాసిబుల్ మేక్ ఇట్ పాసిబుల్, సాధ్యం చేసుకో. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు మ్యాక్సిమం సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. అబ్బా, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టు. తప్పికొని ఉంటే దాహము అలాగు చేయటం వలన అది దేవుడు చూసుకుంటాడు. అది మన పని కాదు. నిప్పులు కుప్పలుగా పోయాలంటే వాళ్ళకి రండి బ్రదర్ రండి అని శత్రువులను పిలిచి అన్నం పెట్టేది కాదండి. అవర్ ఇంటెన్షన్ షుడ్ నాట్ బి వాడి నెత్తి మీద నిప్పులు పోయాలని మనం పెట్టొద్దు అన్నం. శత్రువును ప్రేమించి వానికి ఆకలి కొని ఉంటే వాడికి అంతవరకే మన పని. ఈ మిగతా వరడు ఏ దేవునికి సంబంధించింది. పగ తీర్చుకొనుట నా వంతు. చాలా డిప్లొమాటిక్, మనం చాలా తెలివితేటలు దేవునికి కూడా నేర్పుతాం. దేవుని వాక్యాన్ని కూడా మనకు అనుకూలంగా మార్చుకోండి. దిస్ ఇస్ వాట్ హ్యాపనింగ్.
కనుక ప్రియులారా, చాలా విషయాలు ఇంకా మిగిలిపోయాయి. మనకు నెక్స్ట్ రేపు మళ్ళీ ఇంకొక సింబాలిక్గా వస్తుంది. కాబట్టి ఇంతటితో ముగించుకున్నాం. దేవుని స్తోత్రం. చివరిగా మనం చదువుకున్న వచనాలు యేసు ప్రభు బిడ్డలుగా మనం అందరం పాటించాల్సింది. యేసు ప్రభు అదే పాటించాడు. అప్పుడు కూడా ఆయన ముద్దు పెట్టుకొని నీ గురువుని అప్పగిస్తున్నావా యూదా అన్నాడు. నువ్వు చేసేది త్వరగా చేయి అన్నాడు. యేసు ప్రభు వాడు నా పాడైపోవాలని నశించుకోవాలని ఎప్పుడు అనుకోలేదు. తనంతటి తానే పశ్చాత్తాపడిపోయి గురి పెట్టుకొని చనిపోయాడు. కనుక మనకు గుణపాఠం, మన ముద్దులు, మన ప్రేమలు, మన వ్యక్తపరిచే అభిమానం, అనురాగం అది యథార్థమై ఉండునుగా. వాటి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక.